ఇండియాలోని ప్రముఖ హనుమాన్ ఆలయాలు. నెంబర్ 1 హనుమాన్ ధార చిత్రకూట్. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఈ ఆలయం ఉంటుంది. ఈ టెంపుల్ గర్భగుడిలో హనుమాన్ విగ్రహం దగ్గర నీరు ఊటలా ప్రవహిస్తుంది. లంకా దహనం తర్వాత హనుమాన్ శరీరాన్ని చల్లబరిచేందుకు ఇలా జరుగుతుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. నెంబర్ 2 బేట్ ద్వారకా మందిర్ గుజరాత్. గుజరాత్లోని ఈ పాపులర్ మందిర్ను హనుమాన్ దండి అని కూడా పిలుస్తారు. హనుమంతుడి కుమారుడు మకరధ్వజుడు కొలువైన ఏకైక ఆలయం ఇది. నెంబర్ 3 జఖూ టెంపుల్ సిమ్లా. సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నెంబర్ 4 హనుమాన్ గర్హి అయోధ్య. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఈ హనుమాన్ ఆలయం ఉంది. కొండపై ఉన్న ఈ ఆలయం చేరుకోవడానికి 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ కొండపై నుంచి ఆంజనేయుడు అయోధ్యను కాపాడుతారని ప్రజలు నమ్ముతారు. నెంబర్ 5 కష్ట్భంజన్ హనుమాన్ టెంపుల్ సలంగాపూర్. గుజరాత్లోని సలంగాపూర్లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో దుష్టశక్తులను వదిలించే శక్తి ఉందని చెబుతారు. అత్యంత శక్తివంతమైన హనుమాన్ మందిర్గా దీనికి గుర్తింపు కూడా ఉంది. నెంబర్ 6 ఆంజనేయర్ టెంపుల్ తమిళనాడు. తమిళనాడులోని నమక్కల్లో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో 18 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని పూజిస్తారు. ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిశారని చెబుతారు. నెంబర్ 7 మహావీర్ మందిర్ పాట్నా. బీహార్లోని పాట్నాలో ఈ ఆలయం ఉంది. నార్త్ ఇండియాలోని అత్యంత ధనిక ఆలయంగా దీనికి గుర్తింపు ఉంది. శ్రీరామనవమి సమయంలో ఇక్కడ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. నెంబర్ 8 సంకట్ మోచన్ టెంపుల్ వారణాసి. వారణాసిలో సంత్ తులసీదాస్ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ హనుమంతుడు నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తాడని చెబుతారు. రోజు భక్తులతో ఈ ఆలయం సందడిగా ఉంటుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.